కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు. ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారు, అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది. పోలవరం గురించి చెప్పని పోలవరం గురించి వాళ్ళని అడిగితే, వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ వేయడం తప్ప, డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత సత్తా లేదు వాళ్ళకి. ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని, ఎందుకు నేను భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరీ ఆంధ్రాకి తీసుకొచ్చామంటే పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు. అందుకని అలాగే ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని. నేను ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఇలాంటి అబద్ధాలు చెప్పలేం. కానీ బలంగా నిలబడతాం. సకాలంలో సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ. అలాగే స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతూ ఉన్నారు రమేష్ గారు కూడా. ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరికీ, జాతీయ నాయకులందరికీ తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు మీ గొంతు నుంచి వస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రేపొద్దున మీరు ఎంపీగా గెలిచి మన స్టీల్ ప్లాంట్ సమస్యని తీసుకొచ్చి ఇక్కడ సొంత గనులు కేటాయించండి, ఇక్కడి నుంచి దానికి సంబంధిత కృషి చేస్తాం అని మీరు ఒక బలమైన వాదన జాతీయ నాయకులకి వినిపించగలిగితే, పెద్దలందరికీ వినిపించగలిగితే, ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కూడుకుంది. లేదంటే ప్రభుత్వ స్టీల్ రంగ శైలిలో కలిపేసేయండి, మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. ఇది కూడా జనసేన నిజంగా నా కోరిక.
ఎందుకంటే నేను DCA సహకార సంఘాలు కానీ, మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు కానీ, మన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకునేవాడిని. నేను ఎందుకు కోరుకుంటానంటే, నాకు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద నిజంగా కుదరకపోతే అమ్మేయడం వేరే దారి, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నదే మా కూటమి తాలూకు లక్ష్యం, మనకి ముఖ్యం, కోరిక కూడా. కానీ మీరందరూ వైజాగ్లో ఆ రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ముందు, కార్మిక సంఘాల అందరి ముందు నేను మాట్లాడి, మీరందరూ నాతో పాటు కలిసి రండి, ఢిల్లీ తీసుకెళ్తాను, ప్రధానమంత్రి గారిని కలుద్దాం, హోంమంత్రి గారికి తెలియజేద్దామంటే చేతులెత్తండి అని అందరిని అడిగితే ఒక్కళ్ళు చేతులెత్తలా. మీరు బాధపడుతున్నారు, ఉద్యోగులు బాధపడుతున్నారు. దీనికి సంఘాలు కూడా సమాయత్తం కావాలి. ఉట్టినే కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే లాభం లేదు, ప్రధానమంత్రి గారిని తిడితే లాభం లేదు. ఆయన్ని బతిలాడుకుంటామో, బామాలుకుంటామో, 2 వేల కాళ్ళ వేళ పడతామో. నాకు ఒకటే ఉంది, కష్టమైన మన అలయన్స్ను కూడా ఒప్పించగలిగాను. మీరందరూ బలంగా నిలబడితే, మన ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అందరూ నిలబడితే స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. కాకపోతే నేను ఒక్కడిని చేసేది కాదు, ఇది నేను ఒక్కడిని చేసేది కాదు. మీరందరూ కలిసి వస్తేనే నేను ఏదైనా చేయగలను. మీరందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వం. కానీ మీరు రావాలి రోడ్ల మీదకి. మీరు రాకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ని రక్షించుకోలేము. ఎందుకంటే మీ అందరికీ కూడా బాధ్యత. ఈరోజు నేను ఓట్లు అడుగుతున్నానంటే మీరందరూ ఆలోచించండి, నాకు భవిష్యత్తుకి ఏం అవ్వదు. షూటింగ్లు చేస్తే నేను కోట్లు సంపాదించుకుంటాను, నా భవిష్యత్తు ఏం అవ్వదు, నేను బలంగా ఉంటాను. నా జోలికి ఏ గుండాగాడు వస్తే కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టేస్తాను. నాకు ఆ భయాలు లేవు. నాకున్న భయం వల్ల దారిలో వస్తూ ఉంటే చిన్న బిడ్డలను ఎత్తుకొని వచ్చే బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది, మీ బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది. నేను మీకోసం తపన పడుతున్నాను తప్ప నాకేదో అధికారం కావాలనో, లేదంటే వీటి కోసం నేను తపన పడట్లా. మీరు ఊహించండి, ఒక ఉద్దానం అనే సమస్య కోసం నేను పోరాడగలిగితేనే ఈరోజున పరిష్కార మార్గం వచ్చింది, మర్చిపోకండి. ఎందుకంటే రాష్ట్రం కోసం బలంగా నిలబడే నాయకులు సమూహం కావాలి. ఒక పవన్ కళ్యాణ్ సరిపోడు, చాలామంది బలమైన నాయకుల సమూహం, ప్రజల్ని బాగుండాలని ఆకాంక్షించే నాయకుల సమూహం కావాలి. అందుకని మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ముగింపు మాటలుగా, నేను తల్లి భక్తుడిని, అమ్మవారి భక్తుడిని, నూకాలమ్మ సాక్షిగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకునే బాధ్యత నేను ముందుండి నడిపిస్తాం.